5 సంగతులు మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుని గురించి మనం చూసినట్లయితే ఇక్కడ దాదాపు 5 మాటలు మనకి ఇక్కడ జ్ఞాపకము చేయబడుతున్నాయి. ఏదైనా మనకు శిశువు పుట్టెను. మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ మరి ఆదాము మొదలుకొని అక్కడ మనం చూసినట్లయితే వంశావళిని మనం చూసినట్లయితే కనేను అనే మాట మనం చూస్తాం. కానీ ఇక్కడ చూసినట్లయితే పుట్టెను, అర్థమవుతుందా? ఇక్కడ చూసినట్లయితే పుట్టెను కనుక యేసుక్రీస్తు ప్రభు ఆయన కన్య మరియ గర్భములో మరి తాను పరిశుద్ధుడిగా ఆయన జన్మిస్తూ వచ్చినాడు. ఆయన పుడుతూ వచ్చినాడు. మానవుని యొక్క ప్రమేయం ఏమీ లేకుండా యేసు ప్రభు తాను ఈ లోకంలోనికి రావడం జరుగుతూ వచ్చిందనమాట. కనుక యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు ఆయన వచ్చినాడు అని గమనించినట్లయితే అనేకమైన లేఖనాలు దేవుని వాక్యంలో ఉన్నాయి. ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే